మీ రుచులు అభిరుచులు ఏమిటి? రుచులైతే దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి. అభిరుచులైతే పేడ పేసుకటం, దెబ్బేలు దెబ్బేలమని పిడకలు కొట్టడం. ఇదేమిటి? అమ్మాయికి మొహం చూపించడానికి సిగ్గండి. అలా ఉండగానే ప్రశ్నలు అడగండి. ఇదెక్కడి పద్ధతి బాబాయ్? పెళ్లి చూపులట్టే మొహం చూడడానికి కానీ వీపు చూడడానికి కాదు కదా. వెనక నుంచి ట్రై చేద్దాం. మీరేం చదువుకున్నారు? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. పోనీ మీ అభిరుచులు ఏమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. ఇదెక్కడి సిగ్గు బాబాయ్? పోనీ మీ పేరేమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. అసలు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. వద్దు, నాకొద్దు. ఆ సిగ్గు జోలల్లో నేను బుక్కైపోతాను బాబాయ్. భగవంతుడా, ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని 4 కొబ్బరికాయలు కొడుతున్నాను. అయినా నీకు దయ రాలేదు. ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను. అయినా నీకు కరుణ కలగలేదు. రంగా, పాండురంగా, నేనేం అడిగాను? మేడలు అడిగానా? ఫారెన్ కారులు అడిగానా? ప్రమోషన్ అడిగాను? అవన్నీ అడగలేదు కదా. కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను. అది కూడా పవిత్రంగా, సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను. ఇచ్చావా? లేదు. చూపించావా? లేదు. సరే కాసుకో. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడనే నినాదాన్ని నిరూపిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గజగజలాడేలా, స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కాట్ మధుశేషుడు పాలసముద్రం అల్లకల్లోలమైపోయేలా, లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతాలు మంచంతా వేడికి కరిగిపోయేలా చెబుతున్నాను. పాండురంగా 2 నెలల్లోగా అందమైన, చురుకైన, సంస్కారవంతమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు. ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ. ఆ అమ్మాయి ముఖవర్చస్సు, ఆ చేతిలో పెట్టుకున్న బ్యాగు, చాలా ధీమాగా పడుతున్న అడుగు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది. ఆ నడకలో ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి
ఇంకా పెళ్ళై ఉండదు, అనుమానం లేదు. అటా! మహబూబాని ఫిల్మ్. వీళ్ళు ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు, జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు. అట్టా ఎవరు కావాలండి? మీరు మాత్రం కాదు. ఏమిటబ్బాయి, టైపిస్టు కాదు, క్యాషియరు కాదు, ఎవరై ఉంటారు? ఉప్మా చెప్పమా. ఓ, జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబోలు. డైరెక్ట్ తప్పకండి బాబు, తప్పకండి బాబు. ఇదేంటి బాబు, తప్పకమ్మంటే మేలుకొస్తారు, కొంచెం తప్పకండి. ఈ రివర్స్ అటాక్ ఏమిటి? వరుడు కావలయును అందమైన నచుకైన తెలివైన 5 అడుగుల 6 అంగుళాల ఉద్యోగం చేసే అమ్మాయికి ఉద్యోగం చేసే అందమైన వరుడు కావలయు. అందమైన వరుడు. జీతం 900 అండి. గుడ్, డిఏ 50%, వెరీ గుడ్, హెచ్ఆర్ఏ 5%, వెరీ వెరీ గుడ్, హౌస్ లోన్ 25,000 వరకు ఇస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 150 టైమ్స్ 250 టైమ్స్ ఫిక్స్డ్. ఇంకేం చెప్పద్దు. అదంతా సరే, కాకపోతే వద్దు, నాకేం చెప్పద్దు, చాలు. ప్లీజ్ నా మాట వినండి. చెప్పండి. నా ఉద్యోగం టెంపరీ. మై వైపు ఏమండి, ఏమండి, పోయి నన్ను చిరాకు పెట్టకు. నా కోపం వస్తే డబ్బా కిరసనాలు పోసి ముట్టించేస్తాను. వెంకట్రావు గారా, ఎప్పుడు వచ్చారు? ఏమిటా నవ్వు? చాలాసేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి ఒక చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక్క నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ, మీకు పెళ్ళయిందిగా? నాయనా, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పోయి కూడా ఇలాగే తగదా పెట్టేదయ్యా. ఆహా. కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చేయి. ఈ గాజులు 2 చేతులకి తొడిగాయి. వెంకట్రావు గారు, నేనేమన్నా ఆడదాం అనుకున్నారా గాజులు దొరుకుకోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా, చెప్తాను కదా. వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా. అందుకనే గాజులు ఇలా గలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుని అనలేదు కదండి, కుంటాను అంటున్నాను. ఏది మంచి ఉద్యోగం చేసే అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా విత్తి నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. 1 తారీఖు మీరు కవల పిల్లలని, ఇంటద్దే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీ డబ్బు రెడీగా ఉంచాను, పదండి. నీకో శుభవార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దె ఓ 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త. నీకు కదయ్యా, నాకు. సరే, ఈ గాజులు నీ దగ్గర ఉంచుతావా? ఇదిగో వెంకటరావు గారు, పొయ్యి వెళ్ళకపోతే హోటల్లో తింటాను కానీ నేను గాజులు దొరుకును. పదండి. నానా వచ్చేసింది. ఏమిట్రా వచ్చేసింది? ఏమిట్రా? ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ శివ్ శంకర్ ఎంటర్ప్రైజెస్, a private firm. శివశంకర్ అంటే ఆ టైపిస్ట్ కావాలని ప్రకటించారు అదే? అవును, అదే. అది అలా చెప్పు. ఇప్పుడు దొరికావురా నా కొడక. నా దగ్గర నీ వెధవేషాలు కుదరవురా. నువ్వు అప్లికేషన్ పెట్టిన కంపెనీకే అదే ఉద్యోగానికి అలాంటి అప్లికేషన్ నేను కూడా పెట్టాను కనుక నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి ఉంటుంది. నా ఇంటర్వ్యూ కార్డు ఎక్కడ ఉందమ్మా? ఇచ్చారా? తీయా బయటికి. ఇంట్లోనే పాలిటిక్స్ పెట్టేద్దాం అనుకున్నారా? నానా, ఇది చాలా అన్యాయం నానా. నేను అప్లై చేసిన ఉద్యోగానికే నువ్వు అప్లై చేస్తున్నావు, నేను వెళ్ళిన ఇంటర్వ్యూకే నువ్వు వస్తున్నావు. ఆఖరి నీకు నాకు ఉద్యోగం రాకుండా పోతోంది. నానా, ఈసారి నువ్వు మాని నానా. చేయి తప్పురా, తప్పు. నానా, ఇప్పటికే చాలా ముదిరిపోయాను.
పెళ్లి చేసుకోకపోతే బతకలేను. బతకాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. మోహన్ గారు, మీరైనా చెప్పండి. వెంకట్రావు గారు, ఈసారికి మీ అబ్బాయికి ఉద్యోగం. అమ్మా, ఎక్కడైనా నాన్న అంటే ఒప్పుకుంటాను కానీ ఉద్యోగం విషయంలో మాత్రం నాన్న అంటే తప్పకుండా తప్పుకో అంటానయ్యా. అరే సుధా, తెల్లారితే మనకి ఇంటర్వ్యూ, చూసుకోవాల్సిన హోంవర్క్ చాలా ఉంది. నువ్వు పద. వస్తానయ్యా మోహన్, పదరా. ఇంకా తయారవడం ఎందుకు? నువ్వు పదరా. తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగానికి పోటీ పడుతుంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగం చేసుకునే అమ్మాయి నాకెలా దొరుకుతుంది? నిన్ననే ఆ సినిమా రిలీజ్ చాలా రష్గా ఉంది. పాపం ఆ అమ్మాయికి టికెట్ దొరకలేదు. నేను దగ్గరికి వెళ్ళాను. హలో అన్నాను. హలో అంది. మీకు టికెట్ కావాలా? నా దగ్గర ఉంది, తీసుకోండి ప్లీజ్ అన్నాను. ఆ అమ్మాయి మొహం ఆనందంతో కరువు పొలా విచ్చుకుంది. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో, అలా ఎలా వదిలేసావయ్యా? ఎంత పని చేసావు సుందరమూర్తి. ఒరే బాల్డ్ హెడ్, నీ నెత్తి మీద జుట్టు లేనట్టే లోపల మెదడు కూడా లేదు. టికెట్ తీసుకున్న అమ్మాయి ఎక్కడికి వెళ్తుందయ్యా? తిన్నగా థియేటర్లోకి వెళ్తుంది. నేను ఇచ్చిన టికెట్ కాబట్టి ఆ అమ్మాయి సీటు నా పక్కనే. ఓహో, అర్థమైంది అర్థమైంది. సినిమా అయిపోయేంత వరకు ఆ అమ్మాయి నువ్వు అలా ఇలా. ఏయ్, నువ్వు ఎక్కువగా ఫీల్ అయిపోకు. ఆ అమ్మాయితో సినిమాకి వెళ్ళింది నేను. అవును కదా. ఆ తర్వాత సినిమా మొదలైంది. చాలా బాగుంది. నవ్వొచ్చే సీరియల్లో ఇద్దరం కలిసి నవ్వుకున్నాం. విషాద సన్నివేశాల్లో ఆ అమ్మాయి కళ్ళనీళ్లు పెట్టింది. కన్నీళ్లు తుడిచి ఓదార్చాను. భయంకరంగా ఇలా వాటేస్తున్నాం. ఆ తర్వాత తర్వాత నేను ఆ అమ్మాయి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారట. మేమిద్దరమే బోలెడంత ఏకాంతం. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు చెప్పాను, గుడ్ నైట్. ఆ అమ్మాయి జడ కత్తిరించుకొచ్చేసావా? జడ కాదురా, జడ పదార్థం. జడలో పెట్టుకునే నైలాన్ సవరం. చెవిరింగులు ఊడి రాలేదు. మువ్వల పట్టీలు చప్పుడు చేస్తాయని ఈ సవరం పట్టుకుని పారిపోయించాను. ఎలా ఉంది మన ట్రిక్? రే సుందరమూర్తి, ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేస్తుంటావు. ఇదేం అలవాటరా నీకు? ఇవన్నీ నా తీపి గుర్తులు. వీటిని ఏం చేస్తానో తెలుసా? నా షష్ఠి పూర్తి నాటికి ఓ పెద్ద మ్యూజియం తయారు చేసి ఈ వస్తువులన్నీ అందులో పెట్టి దానికి సుందరమూర్తి లవ్ మ్యూజియం అని పేరు పెడతాను. ఏమిటా చూపు? నా సవరం ఎత్తుపోతావా? నా మ్యూజియం తప్పిపోతుందిరా. ప్లీజ్ మోహన్, ప్లీజ్ నా సవరం ఇచ్చేరా. రే, అంత తొందరగా ఇస్తా అనుకున్నావా? నాకేమైనా సహాయం చేస్తావా? ఏమిటది? చెప్తాను రే. అమ్మాయిలను బుట్టలో వేయడం నీకు విస్కీతో పెట్టిన విద్య కదా, అందుకని నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలరా. ఏ ఉద్యోగం చేసే అమ్మాయి సవరం ఎత్తుకొస్తావా? చచ్చా, అలా కదరా. ఆ అమ్మాయిని నేను పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. అయితే నీకు సలహా చెప్పగలిగిన వాడు ఈ సిటీ మొత్తంలో ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో ఆయనే చెప్పగలడు. ఏమిటి రోయ్? ఆయన మహామేధావి. ఆయనకి తెలియని శాస్త్రం లేదు. గణిత, ఖగోళ, భూగోళ, వైద్య, జ్యోతిష సకల సర్వశాస్త్ర పండితుడు, త్రికాలజ్ఞుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, తప్పకుండా చెప్తాడు. ఆయన అడ్రస్ ఏమిట్రా? నార్త్ బోగ్ రోడ్, నంబర్ 48. పైపు తీసుకో. నీ పేరు మోహన్ బాబు కదూ? నీ వయసు 25 ఏళ్ళు కదూ? నీవు కెంపా కోలాలో పనిచేస్తున్నావు కదూ? నీ జీతం 1200 కదూ? నువ్వు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదూ? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్? సుందరమూర్తి నాకు ఫోన్లో చెప్పాడులే. మీ పేరేమిటి సార్? చివరి ఏమిటి సార్? చిన్న సౌండ్ ఇచ్చారు. అది మా గురువు గారి బిరుదు. చైనాలో సన్మానం చేసినప్పుడు ఇచ్చారు. సరిగ్గా పట్టుకోమంటే మోహన్ బాబు
అంటే యం. మామ పాటేయండి. మంచి మనసులో సార్ అవును. వేయండి. Stop! Shut up! Shut up! Diario. Jigbak. Come on. Come be Shama chill. ఆశీర్వాద్. రేపు సాయంత్రం 5:05 హెచ్ఎంటి వాచ్ ఫ్యాక్టరీ ఎదురుగా నిలబడితే 5:35 ఆఫీసులోంచి ఎర్ర చీర కట్టుకున్న అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య అని అర్థము. Come on, come on. Chinford Magal. Cheerio. ఆశీర్వాద్. అంటే నువ్వు కోరుకున్న భార్యే నీకు దొరుకుతుంది. ఇదే మా ఆశీర్వాదము. ఓ వెళ్ళిరా. తెలుపు ఈఎంఐ కాదు, ఆకుపచ్చ. అబ్బా, నీలం పండు, నారింజ పండు, గుమ్మడి పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, అన్ని పళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఎరచరే కనిపించడం లేదే. హే భగవాన్. ఖచ్చితంగా ఈ అమ్మాయి చూస్తుంటే ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది. అనుమానం లేదు, ఇవే నా కాబోయే ఉద్యోగం చేసే భార్య. ఏమి సందేహం లేదు, ఈడు చూడు చాలా బాగుంది. స్మార్ట్. ఈ వందం, ఈ చందం, దీన్ని చూస్తుంటే స్మూత్ అటాక్. ఓహో, ఎంత చక్కటి నడుము. డెఫినెట్ పర్మినెంట్ అటాక్. ఈ అమ్మాయి నా జీవిత పర్మినెంట్ అటాక్. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇదేనండి? డాక్టర్ శ్రీరాములు గారా? కాదండి, ఈ ఇల్లు మా సొంతం. సొంతమా? అయితే సొంత ఇల్లు కూడా ఉందన్నమాట. అయితే డాక్టర్ శ్రీరాములు గారు మీ ఇంట్లో అద్దెకుంటున్నారా? లేదండి, మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయితే ఇది జయరాంపురమేనా? అవును. జోగారావు గారి ఇదేనా? అవును. ఈ ఇంటి నెంబరు 10ఏనా? అవును. అయితే ఇది శ్రీరాములు గారి లేదన్నమాట. అమ్మ దొంగ. అయితే ఆయన లోపల దాక్కుని ఇల్లు ఆయనది కాదని చెప్పిస్తున్నారన్నమాట. ఉండండి, ఆయన పని చెప్తాను. శ్రీరాములు గారు, అంటే శ్రీరాములు గారు ఎక్కడమ్మా? సోఫా కింద దాక్కున్నారేమో. అరే లేదే. శ్రీరాములు గారు, శ్రీరాములు గారు. అమ్మ దొంగ. ఏమండి ఓయ్, నేను డాక్టర్ శ్రీరాములు గారు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళి ఇది కొన్నాం. ఏదే ఫ్లవర్ వాజ్. ఇప్పుడు అర్థమైందండి, ఇది నిజంగా డాక్టర్ శ్రీరాములు గారు వెళ్ళే. అవును, మన కిచెన్ ఎక్కడండి? ఎందుకు? చెంబులు గిన్నెలు ఎత్తుకుపోదావనా? అది కాదండి, డాక్టర్ శ్రీరాములు గారికి వంట చేయడం అంటే మహా ఇష్టం. అందులోనూ చిక్కుడుగాయ వేపుడు బ్రహ్మాండంగా చేస్తారు. తిని చాలలేంది, అందుకని. మిస్టర్, మీకు దండం పెడతాను, దయచేసి బయటికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలండి? డాక్టర్ శ్రీరాములు గారితో మాట్లాడే వెళ్తాను. ఏ మిస్టర్, గెట్ అవుట్. ఎందుకండి అంత కోపం? గెట్ అవుట్. ఏమండి 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 నా పేరు మోహన్ బాబు. మీ పేరెవరు అడిగారు? అదే డాక్టర్ శ్రీరాములు గారు వస్తే చెప్పండి. పెద్ద పిచ్చిమాలకులా ఉన్నాడే. అబ్బా. మందు గురువులు, నిషామిత్రులు, మద్యపాన మహాపండితులు అయిన శ్రీ శ్రీ పానకాలు గారికి ఇవే నా సారా అభివందనం. నా ప్రియ శిష్యుడు అప్పారావుకి ఇవే నా బ్రాండ్ దీవెనలు. రే కొరకొంక, ఇట ఇట. నీకు తెలియదేటుంది గురువు గారు, మందెప్పుడు ఒకటే దారి, ప్రభుత్వ సరాయి దుకాణానికి జై. అందుకేరా నీకు నాకు విస్కీకి సారా దుకాణానికి కూడా తేడా ఉంది. ఈ తేడా ఎంతకాలం లేండి. నేను ఇస్కీకి ఎదగొచ్చు, మీరు సారాకి జారచ్చు. అరే నేను ఎదగనుకున్నా, నువ్వు సచ్చిన నేను సారా దిగజారను రా. అంటే ఏంటంటే అక్కడికి ఇస్కీ తాగేవాళ్ళు ఈరుళ్ళును, సారా తాగేవాళ్ళు సన్నాసులు. ఏంటంటే ఎప్పటికీ ఒప్పుకోనండి. అయితే ఇద్దరు గొప్పలు అవ్వాలి, లేకపోతే ఇద్దరు సన్నాసులు అవ్వాలి. ఎప్పటికీ కాదురా, నేనే గొప్ప ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటానండి, అటు నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రం సత్యం ఒప్పుకోనండి. సరే చూద్దాం, చూసుకుందాం.
నీ సంగతి మన కొత్త. ఏమిటి నాన్న ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదమ్మా, మందు వేషాలు. పీకల దాకా తాగి రావడమే కాకుండా ఇలా పాకడాలు దేకడాలు ఏమిటి అసహ్యంగా? లేపైకి నేను లేవను, లేస్తే ఓడిపోతాను. నేను సారగుడి దగ్గర ఒక ఎదవ ఏమన్నాడంటే, ఒరే పానగాలు ఇంకా తాకరా పడిపోతావు అన్నాడు. ఒరే ఎదవా ఈ పానగాల గాడితో పెట్టుకోకరా అని ఇంకా తాగేసి పాకుంటా వచ్చాను. ఆ ఎదవ తెలియదు, నడిస్తే పడిపోతాను కానీ పాకితే ఎలా పడతానా? నాన్న రోజు ఇలా తాగి రావడానికి నీకు సిగ్గేయడం లేదు? చచ్చా అనమ్మా అను, నేను తాగేది నీ సంపాదనే కదా, నీకు అనే హక్కు ఉంది, నాకు పడే కర్మ ఉంది. అసలు మీ అమ్మే బతుకుంటే నా బ్రతికిలా ఉండేదా? 3 బీర్లు 6 విస్కీలా ఉండేది. అది చచ్చిపోతూ రే అదవా నేను లేనిదే నువ్వు బతకలేవు కాబట్టి ఈ సీసా తోడించుకోరా అని ఇచ్చింది. అందుకే మందే నీ మధురమ్మ, మందే నీ మాత్ర. ఎందుకు నన్ను అబద్ధం చెప్తావు? నీ తాగుడు గురించేగా అమ్మ చచ్చిపోయింది. నాన్న, ప్రతి తండ్రికి పిల్లల మీద నెలలో 30 రోజులు ప్రేమ ఉంటుంది. కానీ నా తండ్రికి మాత్రం ఫస్ట్ తారీఖున మాత్రమే ప్రేమ ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఫస్ట్ తారీఖున నా జీతం వస్తుంది కాబట్టి. ప్రతి ఇంట్లో పిల్లలు తమ తండ్రి ఏదో తెస్తాడని ఎదురు చూస్తుంటారు. కానీ నా ఇంట్లో నా తండ్రి మాత్రం నా జీతంలో వాటా కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ దేశంలో తండ్రులందరికీ నువ్వు ఆదర్శం నాన్న, ఆదర్శం. ఏమండి చీపండి. అవును, డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనా? ఏమండి తమాషాగా ఉందా? డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే? ఏమండి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పండి. ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు. జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10 అవునా కాదా చెప్పండి. అవును అవును అవును, కానీ డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదండి. ఏమండి ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అని నా మీద ఒట్టేసి చెప్పండి. ఆచే కాదు ఈ చెయ్యి. నీ తోడుగా ఆకాశం తోడుగా భూదేవి తోడుగా పంచభూతాల తోడుగా సప్త సముద్రాల తోడుగా ఎదురింటి వెనకింటి ఇరుగు పొరుగిళ్ల వారి తోడుగా నిశ్చయముగా ఇది సత్యము, ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నిజంగా నమ్మకం కుదిరిందండి. వస్తాను. మీదే ఆలస్యం. అవును, నాకు ఒక చిన్న సందేహం. మీ ఇంటిని మీరే దొరుకుంటారా? ఏ మీరు దులి పెడతారా? చెప్పారు గారే. ఎవరండి? నా చీపండి. ఎవరి? శ్రీరాములు గారికి జై 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 జై. బాగానే దొరుకుతున్నారే. అసలు డాక్టర్ శ్రీరాములు గారు నేను ఇల్లు దొరకడం పోటీల్లో ఎప్పుడు ఫస్టే. దొలిపింది చాలు గాని ఇక మీరు బయటకు వెళ్ళండి. ఫ్రీగా దొరుకుతారంటే మొహమాట పడతారేమిటండి? పూర్తిగా దొరికించుకోండి. పైగా నేను ఇంటికి పోయి చేసేదేం లేదు. అందులోనూ ఈలోగా ఆయన వచ్చేస్తారు కదా. ఆయనెవరు? అదే డాక్టర్ శ్రీరాములు గారు. Get out! ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. హలో, అబ్బా ఏమండి, మీరు ఇంకా టిఫన్ లేదని తెలుసుంటే ఇంకా ఆలస్యంగా వచ్చుండేవాడిని. బైది బై డాక్టర్ శ్రీరాములు గారు ఇదేనండి? ఇదేనండి. ఇదేనండి? అవునండి, డాక్టర్ శ్రీరాములు గారు మీకోసం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రండి. వద్దులేండి, ఆయన రెస్ట్ తీసుకునివ్వండి. అసలే ఆయన బీపీ ఎక్కువ. మళ్ళీ కలుస్తాను. అమ్మమ్మ అలా అంటే ఎలా? శ్రీరాములు గారు బెంగ పెట్టుకుంటారు. రండి. వద్దండి, ఆయన నన్ను చూస్తే ఆనందం తట్టుకోలేదు. మళ్ళీ కలుస్తాను. అమ్మా అది కుదరదండి. మిమ్మల్ని వదిలేస్తే ఆయన నా మీద చాలా కోపడతారు. రండి. రావాలి మరి. కూర్చోండి. మీకు మరీ మొహమాటం. ఇప్పుడు చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా, జ్యూసా, మజ్జిగ? వద్దండి, వదిలేస్తే పారిపోతాను. అది మాత్రం కుదరదు. ఉండండి, నేను వెళ్ళి శ్రీరాములు గారిని పిలుస్తాను. ఇదేదో రివర్స్ అటాక్ లో ఉంది. చూడండి, పారిపోకూడదు. అలాగే, తప్పకుండా. ఇదేదో గొప్ప అటాక్ లో ఉంది. ఏ రౌడీ నా కొడుకును పిలుచుంటుంది నన్ను చితక బాధడానికి. ఉండు, ఇక్కడెక్కడైనా ఉండడం చూద్దాం. రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, త్వరగా వచ్చేసింది. 4 చాక్లెట్ ఇస్తాం.
వచ్చేసింది. ఇతరేనమ్మా నువ్వు చెప్పిన పిచ్చివాడు. అవును, డాక్టర్ గారు. ఇంజక్షన్ ఇస్తే చాలు పిచ్చి కాస్త ఫాట్ పడిపోతుంది. డాక్టర్ గారు మీరేం ఆగద్దు, ఇంజక్షన్ చేయండి. ఫట్ ఫట్ పడి ఇంజక్షన్ ఇస్తాను. చేయండి. వద్దడే, నాకు తెలియలేదయ్యా. ప్లీజ్ బాబు, నేను ఇంజక్షన్ చేసి చాలా రోజులు అయింది. చూడు నా నీడలు విరిగిపోయింది. పక్క ఇంట్లో పశువులు డాక్టర్ ఉన్నారు, అతను ఇచ్చిన నీడలు ఇది. అయ్యో, అయ్యా, వద్దు బాబు. ప్లీజ్ ఒక్క ఇంజక్షన్, అయ్యా. ఒక్క ఇంజక్షన్ ప్లీజ్. పట్టుకుమా పట్టుకుమా. అయ్యా, వద్దు చెప్పు, నువ్వు ఒకే ఒక అయ్యా, వద్దు బాబు, దండం పెడతా. అయ్యా, 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 అయ్యా. దండం పెట్టాను. ప్లీజ్ అయ్యా, బా, ప్లీజ్. బా, భయం రా బాబు. పట్టుకుమా పట్టుకుమా. ఊది. ఛే, పారిపోయాడు. చూసావమ్మా, సరే నువ్వు వేసుకో. అందరూ పారిపోయారే. సరే నేను ట్రై చేస్తాను. ఒరే సుందరమూర్తి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు. చిక్కుకేరే గురువు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయన చైనా టూర్ లో ఉన్నారు. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా. ఒరే మోహన్, ఓ పని చేయి, ఆ అమ్మాయి నువ్వు మర్చిపో. నువ్వు చచ్చిపో. వెదవ జోకులు వేసామంటే ఎటెక్కిచ్చేస్తాను. కోప్పడగరా. అందమైన ఉద్యోగం చేసే అమ్మాయి ఉంది, జీతం 1200. ఎవరో కాదు, నా కజిన్ సిస్టర్, అనగా మా పెద్దమ్మ గారు అమ్మాయి. నువ్వంటే రేపు ఈ పాటికి ముహూర్తం పెట్టి చేస్తాను. అబ్బా, జీతం ఎక్కువ తక్కువ గురించి కదరా. ఆ అమ్మాయిని నేను నిజంగా ప్రేమించాను. సరే ఈ గొడవంత ఎందుకు గానీ నేను అడ్రస్ చెప్తాను. అక్కడ ప్రేమించడంలో సులువులు ట్రిక్కులు తెలిసిన ఆయన ఉన్నాడు. అతని పేరేమిటి? ప్రేమరోగ్. ఆయనకు ఒకసారి ప్రేమరోగ్ వచ్చి బతికేట, అందుకని ఆ పేరు పెట్టారు. ప్రేమ్రో. ఆకుపచ్చ చీరగట్టి శిలకు శిలకు, ఆ గిలక బావి కాడ నువ్వు శిలకో శిలకు, అవ్వలక పోసుకున్నావే శిలకో శిలకు, నీ వయ్యారం ఎన్నెట్లో శిలకో శిలకు. ఆపు, ఆపు, ఆపు. ప్రేమించడం ఎలాగో చెప్పంటే పాటలు పాడతావేంటి ప్రేమరావు? పాటలు పాడడం కూడా ప్రేమించడంలో పార్టీనండి. ఓహో, అది తర్వాత నేర్చుకుంటాను. ముందు ప్రేమించడం ఎలాగో చెప్పేసి. అయితే సరిగ్గా వినండి. ఒక అమ్మాయి ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్దామండి, ఆమెను ప్రేమించేయడం అండి. అంతేనండి. అది నాకు తెలుసు, కానీ లవ్ అటాక్ ఎలా ఇవ్వాలో అది చెప్పు. కాదు, చూపించు. అప్పుడు కానీ నాకు అర్థం కాదు. ఓహో, చూపించేయాలంటారా? సరే అయితే నాతో రండి. నా లేటెస్ట్ లవర్ దెబ్బరొట్టెలు సుబ్బులక్ష్మి గారికి వెళ్దాం. నేను రెచ్చిపోయి ప్రేమించేస్తాను. బాగా చూడండి. ఇక్కడ కాదు, అక్కడ. వివరంగా రాసుకోండి. అంతే, ఫినిష్. రెడీ? రెడీ. ఏట్రో ఈ మధ్య వరకుంది ఎవరు యాహూ! ఏటి గోడని కథలు చేయలేడు నేర్చుకున్నావు ఏటి అదే నిన్ను ఇలా రెచ్చిపోయి ప్రేమించేస్తాను. రాయ. అలాగే నీ కాదన్నా ప్రేమించుక ఆహా, ఎంత ముద్దొస్తున్నావే శిలక. ఎండిపోయిన పొగక్కాడ లాంటి నీ పెదాలు, పండిపోయిన రావ్యాకులు లాంటి నీ చెక్కిళ్ళు, ఉబ్బిపోయిన బూరెల్లాంటి నీ బుగ్గలు, తవ్వలాంటి నీ మెడ, చెరుగొట్టు లాంటి నీ జడ. జబాసి నీ యవ్వ. నువ్వేనా గువ్వ? ఓకే. యూహూ, యాహూ, యాహూ. ఎస్, నిన్ను ఎలా రెచ్చిపోయి ప్రేమించేస్తానే. రయేష్! ఎంత ముద్దుస్తున్నవి శిలక. ఎండిపోయిన పొగాకు లాంటి నీ పెదాలు, పట్టిపోయిన రాగాకు లాంటి నీ చెక్కిళ్ళు, ఉబ్బిపోయిన పూరిల్లాంటి నీ బుగ్గలు, ఓహో, తొప్పలా నీ మెడ, జర్రగుట్టులా నీ జడ. ఉస్, నీ యవ్వ, రవే నా గువ్వ. ఈ సంగతి మా గురువు గారు చెప్పలేదే. ఒక్కడిది కుట్టేసింది. ఉచ్! మీ అందరికి ఇలా ఒకేసారి ఇంటర్వ్యూ ఎందుకు పెట్టానో అనే సందేహంగా ఉంది కదా. ఇదో కొత్త రకం పద్ధతి. అదేమిటంటే అదే ఏమీ లేదు, టైం కలిసి వస్తుందని. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఎందుకు ప్రేమించారు? గుడ్. ఎందుకు ప్రేమించారో చెప్పండి. అబ్బాయి ఊరికే ప్రేమించానండి. ఎవరిని ప్రేమించారు? ప్రేమించడానికి ఆడవాళ్ళు అయితే బాగుంటుందని మా ఆవిడ్ని ప్రేమించానండి. మీ ఆవిడ్నే ఎందుకు ప్రేమించారు? మీ ఆవిడ ప్రేమిస్తే మీరు ఊరుకుంటారండి? బాగుండదండి, అందుకేనండి. Silence. పొయ్యి వెలుగమ్మా తల్లి, నా బంగారు తల్లి. చిచ్చి చిచ్చి, ఇదిగో అగ్గి పుల్లకి చేస్తున్నా, వెలగాలి
పిలగాలి. ఆ, మంత్రం మంత్రం. ఆ, చి, 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 చి. ఆ, ఇప్పుడు పేచి పెట్టకూడదు. టడటటటటడ, టడటటటడ. ఆ, ఆ, ఆ. చి, చి. పొయ్యి కూడా ఓవర్ యాక్షన్ చేసింది. పెళ్లి చేసుకుంటేనే కానీ ప్రిస్టేజ్ రావడం లేదు. ప్రిస్టేజ్ అట్ స్టేజ్. ఏమండి వెంకట్రావు గారు ఇదేనండి? ఒరే, ఆ? ఒరే, ఒరే, ఒరే. ఒరే, 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 బాబుజీ. ఒరే, 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 మీరు? ఒరే, 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 ఒరే. ఒరే, నేనురా మోహన్ బాబుని. మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెంట పట్టావు. అందరూ నీ చిత్తకపోయారు, నేనేమో పారిపోయాను. నీకు గుర్తొచ్చిందా? అప్పుడు నిన్ను కుక్క కరిచింది. అయితే చివరికి ఇలా సెటిల్ అయిపోయావు అనమాట. ఓన్లేరా నువ్వేనాయి కనీసం 4 ఇళ్లలో వంట పని చేసుకుని బ్రతుకుతున్నావు. ఇట్స్ గుడ్. ఉర్రే, నేను వంట పని చేయడం ఏంట్రా? ఈ క్రెడిట్ పొందుతా. ఇదిగో ఎల్డీసీగా పనిచేస్తున్నాను, నా వంట పని నేనే చేసుకుంటున్నాను. అదే మీ ఆవిడ కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ గాడ్, అసలు పెళ్ళే కందే కోపం ఎలా వస్తుంది, పుట్టింటికి ఎలా వెళుతుందిరా? అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కొంపదీసి నీకు కానీ పెళ్ళైపోయిందా? ఆ, ఏడాది క్రితమే అయిపోయింది. ద్రోహి, నన్ను ఎందుకు పిలవలేదురా? అవును, ఇలా హఠాత్తుగా అటాక్ ఇచ్చావేంటి? ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. అలాగే. బయట బై మేము మీ పక్క పోర్షన్ లోకి అద్దెకి వస్తున్నాం. ఓ. మా ఆవిడేమో సాయంకాలం బస్సులో వస్తుంది. వెరీ గుడ్. ఏమైందిరా? ఏదో కూర మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది. కూర? నిజమేరు, ఏ మహాతల్లు పొయ్యి మీద కోరేసి పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతోనో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. కూర మాడిపోక ఏం చేస్తుంది? అందుకే ఈ ఆడలందరినీ ఉద్యోగం చెయ్యాలి అంట. ఏమిట్రా అది నా కూర. అది నా కూర. ఏ కూర? బంగారు లాంటి వంకాయ కిలో 3 రూపాయలు పెట్టుకున్నాను, అగ్గి బుక్కి బొక్కైపోయాయి. పర్వాలేదు లేరా, రాత్రికి పాలు పోసిన బీరకాయ కూర చేయిస్తాలే. ఆహా, ఇన్నాళ్ళకి తృప్తిగా భోజనం చేసినట్టుంది. చెల్లెమా, నీ వంటలో అమోఘం, అద్భుతం. అవును రే, ఆ? ఇంతకీ నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? ఈ ఊరెందుకు వచ్చావు? ఏ ఉద్యోగం చేస్తున్నావు? సోదాహరణముగా చెప్పుడు. ఏముందిరా, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఎవరికి చెప్పడానికి టైం చల్ల. ఆహా. ఇక ఉద్యోగం అంటావా, దానికోసం నేను వేటాడుతూనే ఉన్నాను. ఆ మాయలేడి మన చేతికి దొరికేలా లేదు. ఇక ఇవిడికేమో ఈ ఊళ్ళో టీచర్ ట్రైనింగ్ వచ్చిందిరా, అందుకనే ఈ ఊరు వచ్చాం. అవునరా, నీకు ఉద్యోగం లేక, నీ భార్యకు ఉద్యోగం లేక అసలు ఎలా బ్రతుకుతున్నావబ్బా? ఆ? రాజస్థాన్ లాటరీ ఏమైనా తగిలిందా? అదేం లేదురా, ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నాం. నేనేమో పార్ట్ టైం జాబ్స్ అవి చేస్తుంటాను, తనేమో పిల్లలకు ట్యూషన్లు చెప్తుంది. అది సరే, ఇంతకీ నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదురా? ఎవరినైనా ప్రేమించావా? అవునరా, అదో పెద్ద విషాద గాథ. ఇప్పుడు ఆ గాథ నీకు చెప్పాననుకో, నాకు ఏడుపు వస్తుంది. నా కన్నీళ్ళు ఈ కంచంలో, నా చేతిలో ఉన్న సాంబార్లో పడి ఉప్పెక్కువైపోతుంది. అందుకని ముందు శుభ్రంగా భోంచేని తర్వాత చెప్తాను. సర్లే కానీరా. బాబుగారు, బాబుగారు, బాబుగారు పాలండి. బాబుగారు, ఇదిగో పాలు లీటర్ పోయి, త్వరగా నిద్ర వస్తుంది. ఇందులోనే పోయమంటారేంటి? ఇందులోనే పోయి. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఇందులోనే పోయిరా అంటే త్వరగా పోయి. సరే, నీ ఇష్టం. పోయి. ఇదేంట్రా పాలు బుట్టలో పోసావు? ఏముందండి, బుట్టలో పాలు పోస్తే అంతేండి. మరి ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు, అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి, ఈ తిప్పలు తప్పుతాయి. ఒరే ఒరే, పొద్దున్నే నిద్ర లేపి మరీ అవమానిస్తావా? నీ పని చెప్తాను చూడు, రేపటి నుంచి లీటర్ బదులు 1/2 లీటరే పాలు పుచ్చుకుంటాను. పౌర విద్రోహి. ఏంటో పొద్దున్నే బా. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కదండి. కాదండి. నీకేమైనా మతిపోయిందా? ఆయన పిచ్చివాడంటావేమిటి? అవునే, నీకు తెలీదు. చాలే ఊరుకో, ఆయన చాలా మంచి మనిషి, నా కన్నయ్య లాంటి వారు. ముందు నువ్వు లోపల పదా. ఇదేమిట్రా, నిన్ను పిచ్చివాడంటుందేమిటి? అదో పెద్ద విషాద కాదు. అసలు ఏం జరిగిందంటే, మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేశారనమాట. ఆయన నిన్ను నిజంగానే ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మయ్యా, ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుంది అనుకోలేదండి.
ఆ తులసి బాబ్జీ మా ఇద్దరికి స్నేహితులు కాకపోతే నేను ఎక్కడ కనిపించినా మీరు కింపుని కేకబెట్టి పిచ్చివాడు అని అరుస్తూ అదో పెద్ద తలనొప్పిగా అదో విధంగా ఉండేది. ఇప్పుడు హ్యాపీగా ఉందండి. అది సరే గాని ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు, చెప్పండి. చెబుతా మీరు అలాగే ఉండండి స్టడీగా. చూడండి సారీ అదేనండి. ఓ సారీ మీకు చెబుదామని పేపర్లో రాసి పెట్టా, ఆ విషయం అసలే మర్చిపోయాను. ఉండండి. సారీ జయ గారు, చెమటకి పేపర్ అంతా తడిచిపోయి అక్షరాలు చెరిగిపోయి. ఏమండి జయ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అదేగా మీరు రాసింది. ఏమిటండి పేపర్లో ఉన్నదంతా మీరు ఎలా చెప్పగలిగారు? ఓహో, దొంగతనంగా నా జేబులో నుంచి తీసి చదివారా? కాదండి. మరి మీ సమాధానం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఆగండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటండి, ఏదైనా పారేసుకున్నారా? అది కదండి, మనం ప్రేమించేసుకున్నాం కదా, పాట ఊరు కదండి. పాటే కదా. ఓలమ్మి ఏమి చేతునే, నాకు నీ మీద మనసు పోయనే. చిలక నవ్వుతూ కలువ కళ్ళకు రేపని మా పని పువ్వులు రేపకే. కన్నె పిల్లని కంట దాచుకో, నచ్చితే గుండెలో దీపమెట్టుకో. ఓలమ్మి ఏమి చేతునే, నాకు నీ మీద మనసు పోయనే. చూపులతో కబురంపమాక రేయంత నిదరుండదే. చూపులతో కబురంపమాక నాకు రేయంత నిదరుండదే. నన్ను వీటి నువ్వు అడుగేస్తీవా, నాలో క్షణమైన ఉసురుండదే. ఈ కథలు చెప్పేగా ఇంత చేతివి, వద్దన్నా వెంటాడి పొంగు పడుతుంది. చిట్టి నడుముతో చిగురు పెదవితో ఆడుతూ పాడుతూ ఆశ పెంచకే. ఓలమ్మి ఏమి చేతునే, నాకు నీ మీద మనసు పోయనే. ఇస్తూనే లేదంటూ రెచ్చగొట్టక, కౌగిలికి రాకుండా చిచ్చి కొట్టక. అల్లరెందుకు ఆగమెందుకు, ఆలినై జాలినై అలక తీర్చనా. ఓలమ్మి ఏమి చేతునే, నాకు నీ మీద మనసు పోయనే. ఏమి చేతురా, సందె పొద్దైనా వాలలేదురా.
చిలక నవ్వుతో కలువ కళ్ళతో రేపని మాపని గుబులు రేపకే కన్న పిల్లల్ని కంట దాచుకో నచ్చితే గుండెలో దీపమెట్టుకో ఓలన్నీ ఏమి చేతులే నాకు నీ మీద మనసుపోయనే సందె పొద్దైన వాళ్ళ మీదిలో ఏమానమ్మా ఏమానమ్మా పిచ్చిమండ ప్రపంచంలో నీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరున్నారే? ఎవ్వరు లేరు, ఎవరు లేరు. పిరికి వాళ్ళు నిన్ను సేవిస్తే ధైర్యవంతులు అవుతారు, మూర్ఖులు నిన్ను సేవిస్తే మహర్షులు అవుతారు, అజ్ఞానులు నిన్ను పూజిస్తే విజ్ఞానులు అవుతారు, పామర్లు నిన్ను ప్రేమిస్తే పండితులు అవుతారు. ఓ మందు, ఓ మందు, 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 నీకు నీకు నా హృదయాన్ని ముక్కలు చేసి నువ్వు నేలపాలైపోయావా మందు? ఎంత పని జరిగింది మందు? నా చేతులతో నేనే నిన్ను మర్డర్ చేశాను మందు. నా పాపాలు నిష్కృత లేదు మందు. అయ్యో ఊరుకోండి సార్, పెద్దవారు మీరు ఏడవకూడదు. ఎలాంటి సమయంలోనే కాస్త ధైర్యంగా ఉండాలి. కష్టాలు తాగే వాళ్ళకి కాకుండా తాగని వాళ్ళకి వస్తాయా? తట్టుకోండి. నేను తట్టుకోలేను బాబు, తట్టుకోలేను. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా షాపు దగ్గర నుండి సంటి ముండని ఇంటికి ఎండ తగలకుండా తెచ్చి నేలపాలు చేశాను బాబు. నేను తట్టుకోలేను నాయన. నేను తట్టుకోవాలంటే ఇంకో హాఫ్ కావాలి బాబు. హాఫ్ ఏంటి కర్మ, ఫుల్ కుడుతురుగాలండి. ముందు మీరు ఏడవడం మానేయండి. ఎలాంటి సమయంలోనే కాస్త హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా హ్యాపీ ఏమిటయ్యా హ్యాపీ? సీసా పగిలి మొక్కలు ఏడుస్తుంటే మీసాలు సర్దుకోమన్నాడట వెనకడికి ఎవడు. నా మందు నేలపాలైపోవడం నీకు సంతోషమా? నీకు సంతోషమా? లేదండి, నేను చెప్పేది వినండి. అసలు నేను ఎందుకు వచ్చానంటే, మందు సంఘం అంతా కలిసి మీకు సన్మానం చేసి మందు మహాప్రపూర్ణ అని బిరుదు ఇవ్వాలని ఉత్సాహపడుతున్నారండి. ఎందుకు? ఎందుకంటారేమిటండి, అసలు మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం క్రమం తప్పకుండా మందు కొడుతున్నారు కాబట్టి మీ గొప్పతనాన్ని లోకమంతా చాటి చెప్పేందుకు సావినీరు కూడా వేయాలని చూస్తున్నారండి. నా గొప్పతనాన్ని ఇన్నాళ్ళకి ప్రపంచం గుర్తించిందన్నమాట. ముందు మీరు లేవండి, లేవండి, లేవండి చెప్తాను. చాలా సంతోషం బాబు. నీ పేరేమిటి? నా పేరు మోహన్ బాబు అండి. చాలా మంచివాణ్ణి, కాకపోతే ఇంకా పెళ్లి చేసుకోలేదండి. అవునండి, నాకు నచ్చిన పిల్ల దొరకలేదు. అందులోనూ నాకు కాబోయే మామగారు చాలా గొప్పవారై ఉండాలని కోరిక. మీరు అంటే నేను అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి మా అమ్మాయిని? అవునండి, నాకు కాని కట్టం అక్కర్లేదు. నేను ఎల్డీసీగా ఉద్యోగం చేస్తున్నాను, 1200 రూపాయలు జీతం. చూడండి, మీ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాను. మీరు కాదనకూడదు, కాదంటే పేచీ పెట్టేస్తాను. నాకు తెలుసు మీరు కాదనరు. మీ మనసు సోడా కలిపిన విస్కీ లాంటిది. సరే అబ్బాయి, చూస్తుంటే మంచివాళ్లే, నాలా బుద్ధివంతుడే ఉన్నావు. అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి. అక్కర్లేదు, ఆ మాటలు నేను ఎప్పుడు అడిగేశాను. అంటే మీరు బ్రాందీ నీడలే కలిసిపోయారన్నమాట. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నా సన్మానం బిరుదు? రేపే సన్మానం, రేపే బిరుదు. మందు మహాప్రపూర్ణ పానకాలు గారికి జై జై. ఎందుకే మరి ఇన్ని పూలు? జడబరువు. శోభనన్నాడు పూల జడ వేసి ఇన్ని పూలు ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకు? భర్తను చూసి సిగ్గుతో తల మరీ ముందు కొంగిపోకుండా వెనక బరువు. సరిలే ఉండు, దిష్టి చుక్క పెడతాను. నువ్వు లోపలికి వెళ్ళి చేయా. నాకే నువ్వు ఎక్కడ నిలబడు, నేను బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోతాను. వెళ్ళు. డాక్టర్ శ్రీరాములు గారిల్లు ఇదేనండి. ఓహో, అలాగండి. జయ, నీలాంటి అందమైన భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. అందుకే ఈ తొలి రాత్రి ఎప్పటికీ మర్చిపోకుండా నీకు అందమైన బహుమతి ఇవ్వబోతున్నాను. కళ్ళు మూసుకో.
కళ్ళు తెరువు. జయ, థ్యాంక్స్ అండి. నేను మీకు బహుమతి ఇస్తాను. నిజంగా మ్మ్, ఉన్న ఉద్యోగం కాకుండా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకున్నావా? కాదు, ఓ లైఫ్ టైం జాబ్. ఏమిటది? జీవితాంతం మనకి సుఖాన్ని సంతోషాన్ని కలిగించే జాబ్. జీతం ఎంత? పోటీ ఎంత? సర్వీస్ ఎంత కాలం? ఉద్యోగం పేరేమిటి? ఎక్కడ? ఏమిటి? తొందరగా చెప్పు. జీతం మీ మనసంతా, పోటీ మీ ప్రేమంతా, సర్వీస్ మన జీవితకాలం, ఉద్యోగం మీ భారీగా, ఆఫీస్ ఈ ఇల్లు. సరే, అసలు ఉద్యోగం ఏమిటి? తొందరగా చెప్పు. అదేనండి, ఈ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదామని పాత ఉద్యోగానికి రాజీనామా చేశాను. అంటే 4 రోజుల క్రితమే నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. జయ, ఏమిటి నువ్వు అంటున్నది? నిజంగానా? ఆహా, కాదు, నువ్వేదో నాకు సరదాగా అటాక్ ఇస్తున్నావు. నువ్వు నిజంగా ఉద్యోగం అనలేదు. ఆహా, చెప్పి నిజం చెప్పు. అయ్యో కాదండి, నిజంగానే ఉద్యోగం మానేశాను. మీ మీదొట్టు. ఓ రాయుడు, ఇది ఎంత పని చేసిందిరా బాబు? జయ, ఇది మోసపు అటాక్, చిటికి అటాక్. నాకు కుదరదు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నాకు ఉద్యోగం ఉందనా? ఆహా, కాదనుకో, అయినా నువ్వు ఉద్యోగం చేయాలి. మీకొచ్చే జీతంతో మనిద్దరం హాయిగా బ్రతకలేమంటారా? హాయిగా కాదు, అసలు బతకడమే కష్టం. ఎందుకని? నేను ఒక్కడినే ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య ఉద్యోగం చేయలేదు. 5 రూపాయలు కిలో ఉల్లిపాయలు 2.5 రూపాయలకే ఇవ్వరా బాబు అంటే చిప్ప అంటాడు కిరాణా కొట్టువాడు. అయ్యా బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు. మూర పువ్వులు 20 పైసలకే ఇవ్వరా అంటే మళ్ళీ కనిపించు అంటాడు పూల కుట్టువాడు. బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు. ఒకే టికెట్ మీద మా ఇద్దరిని సినిమాకు పంపించు అంటే వైకుంఠ ఏకాదశికో శివరాత్రికో కనిపించు అని మొహం మీద ఉమ్మేసి పంపిస్తాడు ఆ సినిమా థియేటర్ వాడు. అర్థమైందా జయ? ఏమిటండి ఇప్పుడేదో కొంప మునిగినట్టు మాట్లాడుతున్నారే? మునగడం కాదు, ఏట్లో పడి కొట్టుకుపోయింది. జయ, నాకు తలగడా దుప్పటి ఇచ్చేసి బయటెళ్ళి పడుకో. అదేమిటండి బయట పడుకోవడం ఏమిటి? అదంతే. కిరాణా కొట్టువాణ్ణి, పూలమ్మేవాణ్ణి, సినిమా థియేటర్ వాణ్ణి అడుగుతాను గాని పరడబ్బాలమ్మే పరవాణ్ణి మాత్రం కాళ్ళు పట్టుకోలేదు. నాకు దుండు దుప్పటి ఇచ్చేసి బయటికి వెళ్తాను. అవుండి, ఇవాళ మన తొలి రాత్రి. అయ్యో, తొలి రాత్రి లేదు, మలి రాత్రి లేదు, నా పాలిట కాళరాత్రి. జయ, దగ్గరకు రాకు. ఇదిగో చెబుతున్నాను, మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసేంత వరకు మనకు ఉత్తరాత్రులే. అంతవరకు మనకు తొలి రాత్రులే ఉండవు. వస్తాను. గుడ్ నైట్. కాదు, వెరీ 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 బ్యాడ్ నైట్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది టెన్సింగ్ నార్కే. 1943లో బంగాళాఖాతాన్ని ఈదిన వ్యక్తి. నమస్కారం డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్. మీకోసం ఆవిడ ఎదురు చూస్తుందండి. ఇది ఏం లేదండి, ఇవాళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నాం. All the best. థ్యాంక్స్ అండి. బంగాళాఖాతం నానా రే 1972లో ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ ఎవరా? తెలియదు నానా. నువ్వు మహాభారతం చదివావా? ఏం నీకు అంత అనుమానం వచ్చింది? ఏం లేదు, అందులో కొడుకు కోసం త్యాగం చేసిన తండ్రి కథ ఉంది. పెద్దది గుర్తు రావట్లేదు, నీకు తెలిసేమో అని. నీకు ఆ కథ గుర్తు రాకపోవడం వల్ల భారతానికి కానీ దేశానికి కానీ నష్టం లేదు, కానీ ముందు నువ్వు చదువుకోపో. అది కాదు నాన్న, ఆ తండ్రి ఎంతో గొప్పవాడు. నా తండ్రి ఎంత గొప్పవాడు కావాలని నా కోరిక. నాన్న, నాకు సెంటర్ మానివా? ఒరే, నువ్వు రామాయణం చదివేవరా? తండ్రి మాట నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడురా. రే, నువ్వు అడవులకు వెళ్ళక్కర్లేదురా, ఇంటర్వ్యూకి రాకు. ఇదే వచ్చింది నీతో గొడవ. ఏం చెప్పినా తిరిగి ఇంకోటి చెప్తూనే ఉంటావు. ఆ ఇంకోటి చెప్తాను ముందే గ్రహించి నాకు చెప్పడం మానేరా కొడుక. చదువుకో. వస్తానండి. ఎలా ఉంది డాక్టర్ గారు? తొందరలోనే తగ్గిపోతుంది. ఎలా ఉందని అడగడం ఓ లాంఛనం, తొందరలోనే తగ్గిపోతుందని మీరు చెప్పడం మీకు ఊతపదం. కానీ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ ఎక్కువ కాలం బతకదని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ పేషెంట్కి తెలుసు. ఏమిటో, ఆ కాస్త ప్రాణం ఉన్నంత వరకే ఈ వైద్యులు, ఈ మందులు, ఈ అనుకూడాలను. మీ డబ్బు త్వరలోనే పంపించేస్తానేమనుకోకండి. దాందే ఉందిలేండి, వస్తాను. ఏమిటండి ఆ కేకలు? ఏమైంది? ఏమిటిది? బ్రష్, ఇదేమిటి? పేస్ట్. అది నాకు తెలుసు. ఇది ఎంత పొడుగుంటే అంత పేస్ట్ వేసే విడివేనా? మరి జయ, ఇంతకు ముందు నా ఒక్కడి జీతం మీద నేను ఒక్కడినే బ్రతికేవాడిని. అందుకని ఫుల్లుగా వేసుకునేవాడిని. ఇప్పుడు మనం ఇద్దరం బ్రతకాలి కదా, అందుకే సగం పేస్టే వేసుకోవాలి. ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. జయ, జయ, అబ్బబ్బా, ఏమిటి చెప్పండి. కాఫీలో పంచదార, ఎంత దుస్సాహసం! ఏమిటి?
కాఫీలో పంచదార తక్కువ వేసానా? సారీ అండి, ఈసారి కరెక్ట్ గా అగు! ఎంత ధైర్యం! రేపటి నుంచి కాఫీలో పంచదార తక్కువే. చి చి, చి! అసలు వేనే వేకు. ఎందుకో తెలుసా? నీకు ఉద్యోగం లేదు. జై బజరంగ బలి. ఇదిగో ఆ ముక్కతోనే నెలంతా నీ బట్టలు ఉతుక్కో. చల్లేదనుకో మాసిపోయిన బట్టలు ఇస్త్రీ చేసుకుని కట్టేసుకో. తప్పదు మరి, ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. అయ్యో అయ్యో, ఓ నాయనో, కొంపరాలిపోయారా బాబు. జయ జయ. ఏమండి, మారిపోయారా? నేను మారిపోలేదు, నువ్వు దూరంగా ఉండు. దగ్గరికి వస్తే పారిపోతాను. మన గుంటి గంట వరకు ఫ్యాన్. ఎందుకండి? ఎందుకేమిటి? నీకు ఉద్యోగం లేదు. పేపర్ బాబు, రేపటి నుంచి పేపర్ ఎక్కువ. దీన్ని ఈ సంవత్సరం అంతా చదువుకుంటాను. ఎందుకంటే నీకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిపో. ఏమండి, తులసి బాబ్జీ సాయంత్రం సినిమాకి వెళ్తున్నారట. మనము వెళదామా? సినిమాకా? మనిద్దరమా? ఏ వెళ్ళకూడదా? ఉద్యోగం లేని వాళ్ళంతా సినిమాలు చూడడం మానేశారా? ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే ఓకే ఓకే. జయ, ఈ క్యూలోకి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. అదిగో ఆ క్యూలోకి వెళ్ళి నిలబడితే బయటకు వస్తానో రానో అన్న సంగతి నీకు తెలియదు, నాకు తెలియదు, వాడికి తెలియదు. ఏది ఏమైనా అదే క్యూలోకి వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఎందుకంటే నీకు తెలుసు. ఇదిగో పట్టుకో, జాగ్రత్త. నీ మాంగళ్యం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించు. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. జై బజరంగ బలి. అయ్యో ఏమండి? అయ్యో ఏమిటండి ఇది? మీరే? నేనే. ఎవరికి వచ్చి ఎవరు మళ్ళీ లేనట్టుగా ఉంది. చెరొకటి లాక్కెళ్ళిపోయారు. అయ్యయ్యో. జయ, ఇంతకు ముందు నా షర్టు కాస్త నలిగిపోతే విపరీతంగా బాధపడిపోయావండి. ఇప్పుడు 2 చేతులు లాక్కెళ్ళిపోయినా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగం లేదుగా. కర్మ. పదండి పదండి. సినిమా బాగుంది, నువ్వు బాగున్నావు. అందులోనూ నీ పక్కన కూర్చుని సినిమా చూడడం ఇంకా బాగుంది. కానీ మనం ఈ రాత్రి వేళ ఇలా నడిచిపోవడం బాగోలేదు. ఎందుకు బాగలేదు? నాకు బాగానే ఉంది. అదే నీకు ఉద్యోగం ఉండేదనుకో, ఇప్పుడే మనకు స్కూటర్ ఉండేది. ఈ పాటికి మనం ఇంటికి ఏది స్కూటర్లో హ్యాపీగా భోంచేసి ఓ ఈ పాటికి అన్ని పనులు చేసుకునేవాళ్ళం. ఏమంటావు? జేబులో ఉన్న పరిస్థితి ఇవే. ఏంటి ఆలోచిస్తున్నావు? పర్సు ఇంట్లో మర్చిపోయాను, కానీ ప్రస్తుతం జోబులో 100 రూపాయలు ఉంది. ఇచ్చేవాడినే, కానీ ఆర్థికంగా నా పరిస్థితి బాగోలేదు. అందులోనూ మా ఆవిడికి ఉద్యోగం లేదు. అదేం కుదరదు. మీ ఆవిడికి ఉద్యోగం ఉన్నా లేకున్నా సరే డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే పేచి పెట్ట. ఇచ్చేయాల్సిందేనా? అవును. ఇదిగో పట్టుకో. నా పడక చూపిస్తా, చూస్తూ ఉండు.
పర్సు కావాలా? ఏం కావాలా? అబ్బా మెల్లగా. ఏమండి, చెప్పు. మీరు ఆ రౌడీలే చితక బాధిస్తుంటే నేనెంత గర్వంగా ఫీల్ అయ్యానో తెలుసా? పైకింత సరదాగా కనిపిస్తారు గాని అమ్మో చాలా గట్టివారే. ఇప్పుడేం చూసావు? చిన్నప్పుడు ఇంకా చాలా గట్టిగా ఫైట్ చేసేవాడిని. అసలు వాళ్ళని కొట్టడానికి 4 నిమిషాలు ఎందుకు? 2 నిమిషాలు చాలు. కాకపోతే నీకు ఉద్యోగం లేదని బెంగతో కాస్త నీరసంగా ఉన్నాను గాని లేకపోతే సర్లేండి, మాట్లాడితే ఇదొకటి. ఏమండి, విప్పించేది ఏమిటండి? భుజమే చేస్తామంటే. మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటిది? ఇక్కడ కాదు, ఇంకెక్కడ? గదిలో చెప్తాను. అమ్మ దొంగ, నీ అటాక్లు నా దగ్గర సాగవు. నేను వెళ్ళిపోతున్నా. తండ్రి ఉద్యోగం కొడుకు ఇవ్వడానికి ఇదేం వారసత్వం అటయ్యా? గవర్నమెంట్ జాబ్. బట్ ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా తండ్రి పోతే ఆ ఉద్యోగం కుమారుడికి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దట్ ఈస్ ఫూలిష్ ఐడియా. చూడు మిస్టర్ వెంకట్రావు. ఏ మల్లెపూలబ్బాయి, ఓ మోరంతా? 3 ముప్పాలండి. మొత్తం బుట్టెడు పూలు ఎంతకిస్తావు? మొత్తం పూల ఎందుకంటే నీకెందుకయ్యా, ముందు రేట్ చెప్పు. 10 రూపాయలు పెంచండి. సరే, లోపల పెట్టు. ఏమిటి విచిత్రం? 3 పువ్వులు కొనమంటే మూత ముడుచుకునేదానివి బుట్టెడు పూలు ఎందుకు కొన్నావి? పట్టె మంచం మీద పరుచుకోవడానికి. ఏయ్, ఏమిటి, నిజమా? అవునే, ఇన్నాళ్ళు ఆయన్ని కావాలనే ఏడిపించాను. పాపం, చాలా బాధ పెట్టాను. నన్ను ఉద్యోగం చేయమన్నారే తప్ప ఇంకా నన్నేం బాధ పెట్టారు? నన్నింత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే ఈరోజు చెప్పు. చెక్కేస్తోంది. చెప్తే గాని వదలను. ఒరే మోహన్, ఒరే, నువ్వు ఎప్పుడు వచ్చావుట్రా? ఈ ఆఫీసర్ గారు కుట్ర చేసి నాకు నైట్ డ్యూటీ వేశాడు రా. వెరీ గుడ్. అయితే నిన్ను బలి తీసుకున్నాడు అనమాట. రే, ఈ రోజుతో మనకు రాత్రి డ్యూటీలు స్వస్తి. రేపటి నుంచి పగలు డ్యూటీలు ప్రారంభించబోతున్నాం. ఒరే మోహన్, రేపటి నుంచి నీకు ఎలాగో కథ చెప్పలేను గనక ఈ శుభ సందర్భంలో ఫినిషింగ్ టచ్ గా ఓ మంచి కథ చెప్తాను. ఒరే 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 ఒరే, చేసేదేవో రాత్రి డ్యూటీలు. నిద్ర వచ్చేస్తుంది. నువ్వు ఇంకెవరైనా చూసి. అమ్మమ్మా, అలా అనకరా. సమయానికి వీళ్ళు ఎవరు లేరు. ఎవరికో వారికి కథ చెప్పందే నా మనసు కుదురుగా ఉండదు. ప్లీజ్ ప్లీజ్ వినరా. సరే అయితే తొందరగా చెప్పు. అది సరిగ్గా 3 నెలల క్రితం ఓ రాత్రి ఎవరికో ఫోన్ చేస్తుంటే రాంగ్ నెంబర్ ఒకటి వచ్చింది. ఎవరో అమ్మాయి, పెద్ద కంపెనీ, దాంట్లో టెలిఫోన్ ఆపరేటర్. హలో అన్నాను. హలో అంది. రాంగ్ నెంబర్ అంది. అయినా చాలా తెలివిగా మాట్లాడించాను. నంబర్ చెప్పింది. ఆ మన్నాడు కూడా ఫోన్ చేశాను. మొన్నటి వరకు అలా చేస్తూనే ఉన్నాను. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి పెళ్ళయింది. భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు. అతని నైట్ డ్యూటీ, ఆ అమ్మాయి డే డ్యూటీ. అందువల్ల వాళ్ళిద్దరూ కలవడానికి కుదరడం లేదు. అదే అక్కడున్న వీక్ పాయింట్. చివరికి నిన్న రాత్రి చెప్పాను, గుడ్ నైట్. రాత్రి గడిచేదట, ఏ రాత్రి గడిచేదట. చీటికి మాటికి అలకైతే నీకు నాకు ఎడమైతే, చీటికి మాటికి అలకైతే నీకు నాకు ఎడమైతే, నా అలకలు తీరేదట, నా అలకలు తీరేదట. రమ్మనగానే వచ్చేస్తే ఇమ్మనగానే ఇచ్చేస్తే, రమ్మనగానే వచ్చేస్తే ఇమ్మనగానే ఇచ్చేస్తే, ఏ రాత్రి గడిచేదట. నా అలకలు తీరేదట.
కాసే గాలి చూస్తే మత్తు మత్తుగా వీచే అటు చూస్తే సిగలో జాజులు తొందర చేసే ఇటు చూస్తే ఎదలు మోజులు చిందులు వేసే చెట్టా పట్టక లేకుంటే కోరిక తీరేదెట్టాగా పట్టు విడుపు లేకుంటే నీతో గడిచేదెట్టాగా రాత్రి గడిచేదెట్ట కళ్ళు తీరేదెట్టా కలికి సిగ్గు దోచుకోక మన సాగదు ఎలాగా కౌగిలింత కాపులేక తనువు నిలవదెలాగా నీ సొగసు మనసు నీవే కాదన్నానా నా ముద్దు మురితో నీకే లేదంటానా అన్నిటనిలో సగమిస్తే అమ్మగా మారే వరమిస్తే ఆశలు తీరేదెట్టాగా రాత్రి ఇట్టా గడిపేస్తే అల్లకలు తీరేదెట్టా అల్లకలు తీరేదెట్టా రమ్మనగానే వచ్చేస్తే ఇమ్మనగానే ఇచ్చేస్తే రమ్మనగానే వచ్చేస్తే ఇమ్మనగానే ఇచ్చేస్తే రాత్రి గడిచేదెట్ట రాత్రి గడిచేదెట్ట చీటికి మాటికి అలకైతే నీకు నాకు ఎడమైతే చీటికి మాటికి అలకైతే నీకు నాకు ఎడమైతే డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇదేనండి. మీకు మా స్వాగతం, సుస్వాగతం. ఏమిటి మాస్టారు, ఇవాళ మీ మొహంలో నవ్వు ఆఫీసులో మర్చిపోయి వచ్చారా? ఏమండి, ఏమిటి మాట్లాడరు? మీరెప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. రండి. మీరు తొందరగా స్నానం చేసి భోజనం చేసేస్తే ఈ రాత్రంతా. అదేమిటండి అలా ఉన్నారు? ఏం లేదు జయ, నేను నీకు కథ చెప్తాను. బాగుందండి మీ వరుస. ఇంతకాలానికి మన కష్టాలు గట్టెక్కుతున్నాయని నేను ఆనందిస్తుంటే ఈ సమయంలో కథలు కాకరకాయలు ఎందుకండి? నేను విన్నాం. జయ, ఈ కథను తప్పకుండా వినాలి. మా ఆఫీసులో సుందరమూర్తి అని ఓ అబ్బాయి ఉన్నాడు. ఉంటే ఉన్నాడండి, మనకెందుకు? జయ ప్లీజ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మర్చిపోలేని చిత్రమైన కథ ఇది. మన తొలి రాత్రిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంచే గొప్ప కథ ఇది. సరే, మరీ ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి అవకాశం ఇచ్చేశాను, చెప్పేసుకోండి. ఆ సుందరమూర్తిది విచిత్రమైన స్వభావం. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకోడు కూడా. కానీ కంటికి అందంగా కనిపించిన ప్రతి అమ్మాయికి వల వేస్తాడు. ఆ అమ్మాయితో నెమ్మదిగా పరిచయం చేసుకుని ఆ పరిచయాన్ని బాగా పెంచుకుని చివరకు ఆ అమ్మాయి శీలాన్ని దోచుకుంటాడు, నమ్మించి మోసం చేస్తాడు. పెద్ద వెధవలా ఉన్నాడే, వాడి కథ మనకెందుకు? ఏదో గొప్ప కథ అనుకున్నాను. పూర్తిగా వినుజయ, అప్పుడు తెలుస్తుంది అది ఎంత గొప్ప కథో. వాడికో విచిత్రమైన అలవాటు ఉంది. తను అనుభవించిన ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఆ అనుభవానికి చిహ్నంగా ఏదో ఒక వస్తువును దొంగతనంగా పట్టుకొచ్చేస్తూ ఉంటాడు. మర్నాడు మా ఆఫీసులో అందరినీ పిలిచి ఆసక్తికరంగా అందంగా ఆ అమ్మాయిని ఎలా బుట్టలో వేశాడో, ఎలా అనుభవించాడో అందరికీ వివరంగా చెప్పి చివరికి తను తీసుకొచ్చిన వస్తువును అందరికీ గర్వంగా గొప్పగా చూపిస్తాడు. దుర్మార్గుడు, అమ్మాయిని పాడు చేసింది కాకుండా 10 మందికి చెప్పి పరువు తీస్తాడా? ఇడియట్. అవును, అది వాడి అలవాటు. వాడు ఈ రోజు కూడా ఓ విచిత్రమైన కథ చెప్పాడు. అది చెప్పిన తరువాత ఓ వస్తువు చూపించాడు. అదేమిటో తెలుసా? ఇది మనకు జరగని తొలి రాత్రికి నీకు బహుమతిగా ఇచ్చాను, గుర్తుందా? ఏమండి, నేను చెప్పు. వద్దు చేయ,
నాకు ఇంకేమీ చెప్పక్కర్లేదు. నేనేమీ ప్రశ్నలు వేయను. ఎందుకో తెలుసా, ఇది వాడి చేతికి ఎలా వెళ్ళింది అని అడిగితే ఎక్కడో పడిపోయిందండి అని చెప్తాం. నాకెందుకు చెప్పలేదు అని అడిగితే మర్చిపోయానండి అంటాం. ఇలా ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఉంటుంది. నేను వినకూడని సమాధానం ఒకటి ఉంటుంది కాబట్టి వేయకూడని ప్రశ్నలు వేయను. జయ, నాకు తెలిసినంత వరకు నేను ఉద్యోగం చేయమన్నానే తప్ప ఇంకేమీ బాధ పెట్టలేదు. అప్పుడప్పుడు కాస్త కోపంగా ప్రవర్తించాను. నాకు మంచితనం మీద గొప్ప నమ్మకం ఉంది. పవిత్రత అంటే అంతులేని గౌరవం ఉంది. కానీ కొట్టి తట్టి కుసంస్కారాన్ని మాత్రం కాదు. అందుకే నాది ఒకే ఒక రిక్వెస్ట్. తక్షణం ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. జయ, నా మీద నీకేమన్నా సానుభూతి ఉంటే మన గురించి ఎవరికీ చెప్పొద్దు. అదే నిన్ను కోరేది. వెళ్ళు, వెళ్ళిపో. నబో నా బిడ్డ కర్రీ ఎత్తుగొలుసులు ఏంటి గురుగారే ఏంటంత హుషారే ఉన్నారు? ఈ రోజు నుంచి మన రూట్ మారిపోయిందిరా. మనం ఇప్పుడు వెళ్ళేది ప్రసాద్ కాదు, గాంధీ షాప్ కే. ఇదిగో నీకు మంచి పార్టీ ఇస్తాను పద. అయ్యి బాబు, లాటరీ అని కొట్టేసినారేంటి? లేదురా, అమ్మాయి మొగుడితో గొడవపడి మన ఇంటికి వచ్చేసింది. అమ్మాయి ఉద్యోగం తాలూకు నెల జీతం మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తా ఉంది. ఎంత అమాయకులండి గురుగారు, భలే మాట్లాడుతున్నారే. మొగుడు పెళ్ళాలన్న తర్వాత గొడవలు పడరా, చదువుకోరా. ఏదో బ్యాండీ కొట్టు మీ ఇంటికి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారే. ఏయ్, నేనేం వెర్రేదని అనుకోకురా. మా అమ్మాయికి మొగుడితో కాపురం చేయదు. ఇదిగో 2 పెద్దలు విసికి వేసానంటే 4 సీసాలు 5 వచ్చేస్తాయి మనకి. దాంతో శాశ్వతంగా మొగుడిని పెళ్ళాన్ని దూరంగా ఉంచే బ్రెయిన్ రామందే. ఏమిటి సార్ రమ్మని కబురు పెట్టారట? నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, దా కూర్చో. నీకు మంచి శుభవార్త చెప్పాలయ్యా. మహానుభావ, మీకు నమస్కారం. అద్దెవ్వడం 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇలా శుభవార్తలు చెప్పి ప్రాణాలు తీయడం ఏం బాలేదు. కంగారు పడకయ్యా, ఇది నువ్వు రోజు వినే శుభవార్త కాదు, అసలు శిశులైన శుభవార్త. నీకు మాట ఇస్తున్నానయ్యా. ఏమిటి సార్? ఇక నుంచి నేను బతుకున్నంత కాలం నువ్వు అద్దె ఇవ్వక్కర్లేదయ్యా. ఇదేం విచిత్రం సార్. నాకు ఉద్యోగం వచ్చిందన్న నమ్మగలను కానీ ఇది మాత్రం నమ్మలేను సార్. నమ్మాలి, నమ్మక తప్పదు. నువ్వు నమ్మలేని చాలా గొప్ప నిజం చెప్పబోతున్నాను. నేను చాలా త్వరగా అచ్చర కాలంలో పైకి వెళ్ళిపోతున్నాను. పైకా? అర్థం కాలేదా? ప్రమోషన్ అయ్యా. ప్రమోషన్? ఆ, ఉద్యోగమే దొరక మేమేడుస్తుంటే మీకు అప్పుడే ప్రమోషన్ కూడానా? ఏమైనా మీరు అదృష్టవంతులు సార్. నా అదృష్టం అప్పుడేం చూసావయ్యా, రేపు నా అదృష్టం ఏమిటో నీకు తెలిసి వస్తుంది. అదేమిటి? మనిషి 20 ఏళ్ళు పనిచేయచ్చు, 30 ఏళ్ళు పనిచేయచ్చు, 40 ఏళ్ళు పనిచేయచ్చు. కానీ నాకు వచ్చిన ప్రమోషన్ నాడు ప్రమోషన్ చస్తే ఎవరికి రాదయ్యా. అదేమిటి సార్? అంతేకాదయ్యా, మరో గొప్ప శుభవార్త కూడా విను. నా ప్రమోషన్ తో పాటే మా సుధాగారికి ఉద్యోగం కూడా రాబోతోంది. సార్, ఇన్నాళ్ళకి నిజమైన శుభవార్త చెప్పారు సార్. నేను ఇప్పుడు ఎందుకు పిలిపించానంటే, మా వారు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెతికి తీసుకురా. వాళ్ళెవరు సార్? మీ వాడిని ఎక్కడైనా వెతకను, నా వల్లగా. అదేమిటయ్యా, సాటి నిరుద్యోగి ఆ మాత్రం తెలీదా? ఎల్ఐసి దగ్గర నుంచి సిమ్సన్ దాకా నో వేకెన్సీ బోర్డు ఎక్కడ ఉంటే దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాడు. వెళ్ళిదా? కరెక్ట్ సార్, వస్తాను సార్. ఆగాడు. 1949లో కలకత్తాలో బిఎన్ రైల్వేలో పనిచేసే రోజుల్లోనయ్యా, ఆ పేమెంట్ మీద నడుస్తూ బరంపురం కారాకిల్లి వేసుకుని డక్కన్ ఫీరట్ కలుస్తూ నడుస్తూ ఉంటేనయ్యా, స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేదయ్యా. నువ్వు పంచి వీచోరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి కిళ్ళి సిగరెట్ పంపించే, నువ్వు వెళ్ళిపో. చూస్తుంటే మీరు 20 ఏళ్ళు చిన్నవాళ్ళు అయినట్టున్నారు. నువ్వు వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడినై ఉంటానయ్యా. వెళ్ళొచ్చాయి. వస్తాను సార్. ఏమిటి ఆయన నాకు ఉద్యోగం ఇప్పించడం, అది నువ్వు నమ్మడం? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? అదేమిట్రా, ఆయన మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాడు? విషయం కనుక్కుందాం పదా. రా. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆయన చస్తేనే కానీ నాకు ఉద్యోగం రాదురా. అవే మాటలురా. ఇదిగో ఇదండి అసలు విషయం. ఉద్యోగాలు లేక మనం ఏడుస్తుంటే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా నిద్రపోతున్నాడు. అదృష్టవంతుడు. ఇంకా నయం గురక పెట్టలేదు. రాత్రి గురకతో కనీసం నిద్ర కూడా పోనివ్వరా. వెళ్ళి లేపరా. నానా 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 నానా, ముద్దు నిద్ర నానా. నానా 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 నానా.
మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. వెంకట్రావు గారు, వెంకట్రావు వెంకట్రావు గారు, రూల్స్ నొప్పించడానికి మీరు ప్రాణాలు తీసుకున్నారా? ఏమిటి సార్ మీరు అనేది? సార్, ఈ రోజుల్లో మనిషి ప్రాణం కంటే ఉద్యోగం చాలా విలువైంది. మనిషి పరపతి కంటే జీవనోపాధి చాలా విలువైంది. మమతలు వీటన్నిటికంటే విలువైనవి. సార్, నా కొడుకు ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ నా చాబేనని మీరే అన్నారు కదా. అందుకే నేను చచ్చిపోతున్నాను సార్. నా ఉద్యోగం దయచేసి నా కొడుకు ఇప్పించండి. అలా చేస్తే నా చావుకు అర్థం కల్పించిన వారు అవుతారు. ప్లీజ్. వెంకట్రావు. ప్రతిసారి నాతో పోటీ పడి నాకు ఉద్యోగం రాకుండా ఏడిపించావు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించి జీవితాంతం నడుస్తూ ఉండేలా చేశావు. ఇది న్యాయం కాదు నాన్న. నాన్న 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 నాన్న. అరే ఇవ్వమంటుంటే. నేనివ్వను. ఏమిటిది? నేనివ్వను. ఇది ఎక్కడ సరసం? అమ్మయ్యా, ఇది సరసం అని అర్థమైపోయింది. సంతోషం. ఇస్తాను గాని ఓ చిన్న షరతు. ఏమిటిది? మరి ఈ సబ్బుతో బట్టలు ఉతుక్కుంటావా? ఛీ, కాదండి, నీ వీపు రుద్దుతా. అమ్మా, ఇదే అని ప్లాను. ఆ విధంగా దొంగటాకిద్దాం అనుకున్నావా? నేను ఒప్పుకోను, నాకు కుదరదు. నా సొప్పు నాకు ఇచ్చి. అది కాదండి, ఒక్కసారి అలా 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 రుద్దేస్తా అంతే. ఆ. సరే, థ్యాంక్స్ అండి. ఏమండి? ఏమిటండి? మీ వీపు చాలా అందంగా ఉందండి. ఇప్పుడు చూసావు, చిన్నప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేదట. బాగా రుద్దేసుకో. ఏమండి, మీ వీపు ఇలా రుద్దుతుంటే మీకెలా ఉంది? బాగుంది. నీకెలా ఉంది? చాలా బాగుంది. చూసావా, భర్త వీపు రుద్దడంలో భార్యకుండే ఆనందం, ఈ ఆనందం రోజు నీకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు ఉద్యోగం లేదుగా. ఉద్యోగం లేకపోతే ఏమిటట? అయ్యో నా వల్ల కాదు. అయ్యో నా వల్ల కాదు. చాలా కష్టం. అమ్ముతంగా ఇదని ప్లాను. అయ్యో నా వల్ల కదా బాబు. కర్మ. ఏమండి, బయట చలిగా ఉంది కదా, ఇక్కడే పడుకోండి. కొంపలంటూ పోతాయి. ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి కానీ పడుకోండి. నా దగ్గర కుదరదు. నేను ఒప్పుకో. అది కాదండి, నాకు నిద్ర రావటం లేదు. నిద్ర రాకపోతే నేను చెప్తాను, ఇంటూ పడుకో. కదా, అయితే చెప్పండి. ఇక్కడ కాదు, కిటికీ దగ్గర. నేను ఆ పక్క నుంచి చెప్తాను, నువ్వు ఈ పక్క నుంచి కథ వింటూ ఉండు. పద. సరిగ్గా విను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 సర్లే చాలండి. 7 బయటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, అందులో ఒకటి ఎండలేదు, అంతే కదా. ఒట్టి చేపల వాసన. జయ, కంగారు పడకు, నీ చెప్పేది వేరే కథ. ఏమిటి? 7 రాకుమారులు యుక్త వయస్కులై చక్రవర్తి ప్రకటించిన స్వయంవరానికి వెళ్ళి 7 అంటే 7 పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చారు. అందులో ఒకడు భార్యతో సుఖంగా కాపురం చేయట్లేదు. అప్పుడు ఆ రాజు, కొడుకు నీ భార్యతో ఎందుకు కాపురం చేయటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఏమన్నాడో తెలుసా? నా భార్యకు ఉద్యోగం లేదు. రారామోహన్, నీకోసం ఎదురు చూస్తున్నాను. తాళం ఇవ్వు. ఇస్తాను, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నీ భార్యకి మధ్య గొడవ జరిగిందా? తాళం ఇలా ఇవ్వు. మోహన్, ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పకుండా మొండిగా తప్పించు తిరుగుతున్నావు. సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఎప్పుడూ బాధపడుతుంది నిన్ను చూస్తూ
ఒక స్నేహితుడిగానే భరించలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. భార్యాభర్తలున్న తర్వాత ఏవో తగాదాలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. స్నేహమైనా దాంపత్యమైనా ఒకరినొకరు క్షమించుకోగలిగితేనేరా అది కలకాలం కలకళ్ళాడుతూ ఉండేది. తాళం ఇలా ఇవ్వు. ప్లీజ్ నాతో చెప్పు. నేను ఎలాగైనా జైలు ఒప్పించి తీసుకొస్తాను. ఆ అమ్మాయి ఏం చేసింది? ఉద్యోగం చేయనందా? డబ్బుకు ఖర్చు చేసిందా? లేకపోతే నీకు నచ్చని పని ఏమైనా చేసిందా? అసలు ఏం జరిగిందో నాతో చెప్పరా. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. నేనివ్వను. ఏ నీకున్న పట్టుదల నాకెందుకు ఉండకూడదు? ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఏమీ చెప్పకుండా తప్పించకపోతున్నా. ఇవాళ అలా జరగడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో చెప్తేనే కానీ నేను నీకు తాళం చెప్పివ్వను. నాన్న ఆ గాజులు ఇటు ఇవ్వు. ఏంటమ్మా నీ గాజులు నా దగ్గర ఎందుకుంటాయి? నువ్వు జేబులో పెట్టుకోవడం నేను చూశాను. మర్యాదగా ఇవ్వు. అరే నా జేబులోకి ఎలా వచ్చాయి? మర్చిపోయి పెట్టేసినట్టుకున్నాను. చచ్చా ఆఖరికి దొంగతనానికి కూడా దిగజారిపోయావన్నమాట. నాన్న నిజం చెప్పు. ఆ రోజు నా గొలుసు దొంగతనం చేసింది కూడా నువ్వే కదూ? గొలుసా? ఏ గొలుసమ్మా? నాకైన బహుమతిగా ఇచ్చిన గొలుసు. నా జీవితం బండలు కావడానికి కారణమైన గొలుసు. నిజం చెప్పు. ఒకరోజు నేను బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు పిలిచినట్టు అనిపించింది. తర్వాత నేను వచ్చి చూస్తే నువ్వు లేవు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. నిజం చెప్పు. నేనెందుకు చేస్తాను? నాకేం తెలియదు. కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెంపలు వాయించి బుద్ధి చెప్తారు. కన్న తండ్రే తప్పు చేస్తే బిడ్డల చెంపలు వాయించలేరు నాన్న. కానీ నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నన్ను కన్నందుకు, నా తండ్రి అయినందుకు ఈ ఒక్క నిజం ఒప్పుకోనన్నా. నిజం చెప్పు. అది అవునమ్మా, నేనే తీశాను. ఆ గొలుసు ఏం చేసావు? ఎవరికిచ్చావు? బార్లో అమ్మేశాను. ఎవరతను? సరిగా గుర్తులేదమ్మా. ఎంత పని చేసావు నాన్న. నువ్వు చేసిన ఈ దిక్కుమాల పనికి నా జీవితం బలైపోయింది. నాన్న తండ్రిగా నా మీద ఏమాత్రం జాలున్నా ఆయన దగ్గరికి వెళ్ళి గొలుసు ఎలా పోయిందో స్వయంగా నువ్వే చెప్పు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు నాన్న. నాకు తెలుసు నీకు నా మీద కన్నా నా జీతం మీదే ప్రేమ ఎక్కువ. ఆయన అడిగినా ఉద్యోగం చేయనన్న నేను జీవితాంతం ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాను. అందుకు బదులుగా ఈ ఒక్క నిజం ఆయనతో చెప్పి నా కాపురం నిలబెట్టు నాన్న. కన్న కూతురుగా నిన్నంతకన్నా నేను ఇంకేం అడగను నాన్న. ఏమడగను. అవునమ్మా, తప్పకుండా వెళతాను. చేసిన పనికి లెంపలు వేసుకుని క్షమాపణ కూడా చెప్పుకుంటాను. వస్తానమ్మా. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు నీ కల్లుడు? మరోసారి అలా పిలవకు. అలా పిలవనంత మాత్రాన నువ్వు నాకు అల్లుడు కాకుండా పోతావా? నేను నీకు మామగారిని కాకుండా పోతానా అల్లుడు? ఆఖరిసారిగా చెప్తున్నాను, మరోసారి నన్ను అలా పిలవద్దు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ మాత్రం దాన్ని పుట్టింటికి పంపించేసేయడమేనా? పుట్టింట్లో ఉండాల్సి వచ్చిన ఆడపిల్లకి పుట్టెడు దుఃఖం తప్ప అంతకంటే మిగిలేది ఏముండదు నాయన. ఏదో తప్పు చేసిందే అనుకో, నువ్వు క్షమించాలి. నీ కూతురు చేసిన తప్పేమిటో నీకు తెలుసా? తెలియడానికి పెద్ద విశేషం ఏముంది నాయన? ఏ కూరలోనో కాస్త ఉప్పు ఎక్కువ వేసి ఉంటుంది. నువ్వు వద్దన్నా కొత్త చీర కొని ఉంటుంది. నీకు చెప్పకుండా ఇరుగు పొరుగు ఆవిడతో సినిమాకి వెళ్ళి ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా ఎదురింటి ఆవిడకి ఒక 100 రూపాయలు అప్పిచ్చి ఉంటుంది. ఇంతకంటే కారణాలు ఏముంటాయో చెప్పు బాబు. ఒకవేళ ఉన్నా నువ్వు చేసిన పని న్యాయం కాదయ్యా. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జానకిని అడుగు పంపించేసినట్టు నువ్వు కడుపుతో ఉన్న పిల్లని ఇలా పంపించేసేయడం భావ్యంగా లేదయ్యా. ఒకవేళ ఉన్నా నువ్వు చేసిన పని న్యాయం కాదయ్యా. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జానకిని అడుగు పంపించేసినట్టు నువ్వు కడుపుతో ఉన్న పిల్లని ఇలా పంపించేసేయడం భావ్యంగా లేదయ్యా. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? 3వ నెల కడుపుతో ఉన్న ఆడపిల్లను ఉసూరు పట్టడం నీకు శుభం కాదు బాబు. నా మాట విను. నిన్ను నిన్ను ఒరే సుందరమూర్తి, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. మీ నాన్న నీకు 3వ నెల గర్భిణి అని న్యాయంతో చెప్పారు. అతను ఎవరో సుందరమూర్తట. అతను చంపుతానని బయలుదేరారు. మనం వెంటనే వెళ్ళాలి.
లేకపోతే అన్యాయంగా ఒక మనిషి ప్రాణం బలైపోతుంది. పదండి. ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? నీ కట్టుకున్న పిల్లదాన్ని కాను, నీ ఇంటి పేరు ఉన్నదాన్ని కాను. నీ కట్టుకున్న పిల్లదాన్ని కాను, నీ ఇంటి పేరు ఉన్నదాన్ని కాను. ఎంత గుబులైనా పట్ట పగలైనా ఇప్పుడెళ్ళ మళ్ళీ సంతకాడరా. అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? ఎలా ఊరి వాళ్ళ కళ్ళున్నాయి, నీ కాలిగోళ్ళు బయటున్నాయి. ఊరి వాళ్ళ కళ్ళున్నాయి, నీ కాలిగోళ్ళు బయటున్నాయి. మన తలుపులు మూసున్నాయి, పక్క తలుపులు తీసున్నాయి. అసలేమీ లేకుండానే చెడవాగేలాలున్నాయి. నీకు వరసైనా ఎంత మనసైనా నా పరువు తీసి పందిరియకు. అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? ఎలా ఎన్ని నాళ్ళు ఒంటి పడక నాది, నీ ఇంటి దాని జంట పడక నీది. ఎన్ని నాళ్ళు ఒంటి పడక నాది, నీ ఇంటి దాని జంట పడక నీది. అచ్చమైన కన్నె ముద్దు నాది, రేపు దొరకదన్న కచ్చి ముద్దు నీది. మన ఇద్దరి ఆకలి తీరి ఆ రాత్రి ఒకటున్నది. నాకు నీ కన్నాలోన మోజున్నా ఇప్పుడు ఇంతకన్నా విప్పి చెప్పను. అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? నీ కట్టుకున్న పిల్లదాన్ని కాను, నీ ఇంటి పేరు ఉన్నదాన్ని కాను. నీ కట్టుకున్న పిల్లదాన్ని కాను, నీ ఇంటి పేరు ఉన్నదాన్ని కాను. ఎంత గుబులైనా పక్క పగులైనా ఇప్పుడెళ్ళ మళ్ళీ సంతకాడరా. అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? అమ్మో ఎలా ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తే ఎలా? ఏమిట్రా ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడైతేనే గానీ నేను చెప్పే విషయం నీకు అర్థం కాదా? చాలా ప్రశాంతంగా ఉంది కదూ. గొంతు చించుకుని అరిచినా ఇక్కడ ఎవరికీ వినిపించదు. అవునా? ఏమిట్రా మర్డర్ చేసే వాళ్ళ మాట్లాడుతున్నావు? భయపడుతున్నావా సుందరమూర్తి? నువ్వు రోజూ నీ ప్రేమ కథలు ఆఫీసులో చెప్తూ ఉంటే అక్కడ అందరూ ఆనందంగా ఉత్సాహంగా వింటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు ప్రోత్సహించాను. ఇప్పుడు తెలిసింది నేను చేస్తున్నది ఎంత బుద్ధి తక్కువ పనో అని. నువ్వు కథలు చెప్తున్నప్పుడు నీ రెండు చెంపలు వాయించి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే బాధ్యత తీసుకోలేనందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఏమిట్రా నువ్వునేది? ఒరేయ్, నువ్వు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు చీకటి చేస్తున్నావని
వాళ్ళ పవిత్రతను మంట కలుపుతున్నామని అర్థం చేసుకోలేకపోయాను. మోహన్ నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాదు. Shut up, I say. రేయ్, మొన్న నువ్వు నాకు చూపించిన గురుసు ఎవరిదో తెలుసా? నా భార్యదరా. మోహన్ అసలు ఇంకేం చెప్పకరా. నీలాంటి నీచుల వల్ల నా భార్య లాంటి అమాయకులు బరైపోకూడదు. రేయ్, నిన్ను ఒక్కడిని చంపితే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. అందుకే నేను మోహన్ నువ్వు చావాలి. నిన్ను చంపేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఒరే మోహన్ వద్దు. నన్ను తప్పు నేను చెప్పేది కదా. రేయ్ మోహన్ ఆగు. నన్ను వదులు. వీడిని చంపి తీరాలి. నన్ను వదులు. ఎవరో పిచ్చెక్కిందా? ఒరే మోహన్ ఒక్క నిమిషం నా మాట వినరా. ఆ తర్వాత కూడా నా మీద కసిగా ఉంటే నన్ను చంపే. ఇదిగో ఇది చూడు. ఐదు సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చాలా మంది డాక్టర్లు పరీక్షించి నేను జీవితాంతం సంసార సుఖానికి పరిజ్ఞానాన్ని ఇచ్చిన సర్టిఫికేట్ అది. మరి నువ్వు రోజు చెప్పే కథలు? ఆ కథలు కథలేరా, నేను కల్పించి చెప్పే కథలు. నన్ను ప్రేమించే అమ్మాయికి చేదురసం చెప్పలేక, నా పెళ్లి కోసం తొందరపడే నా తల్లిదండ్రులు ఆపలేక, అందరికీ నా మీద అసహ్యం కలిగేలా ఈ రకం కథలు చెప్పడం మొదలెట్టాను. దాంతో అందరూ నేను చెడిపోయానని, నేను అమ్మాయిలు పిచ్చివాణని నమ్మారు. ఆ రోజు నీకు చూపించిన గొలుసు ఓ తాగుబోతు డబ్బులు లేక అమ్మేస్తుంటే కొన్నాను. అది నా దురదృష్టం కొద్దీ నీ భార్యదైంది. నే చెప్పిన కథ నీ జీవితమైంది. మోహన్, మీ మామగారు గొలుసెత్తుకుపోయి అమ్మేశానని ఒప్పుకున్నాడు. క్షమాపణ చెప్పుకుంటాను నీ దగ్గరకు వచ్చి. జయ నెల తప్పిందని నీతో అబద్ధం చెప్పాడు. అది నువ్వు నమ్మేసి నిజానిజాలు ఆలోచించకుండా ఇతను చంపడానికి వచ్చావు. మేము రావడం ఒక్క నిమిషం ఆలస్యం ఏంటి? 10 మంది ముందు నువ్వు హంతకుడిగా నిలబడాల్సి వచ్చేది. రే మోహన్, నా వల్ల నువ్వు నీ భార్యను అనుమానించుంటావు. నా కారణంగా మీ జీవితంలో అశాంతి రేగింది. నన్ను క్షమించరా, క్షమించు. సుందరమూర్తి, నేనెంత పాపిష్టివాడరా. అన్యాయంగా ఓ మంచి మిత్రుడిని అనుమానించి చేసుకున్నాను. అని క్షమించరా. కాదురా, మన ఇద్దరిని క్షమించాల్సింది నీ భార్య. అమ్మా చెల్లెమ్మ, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా నా వల్ల నీకు అపకారం జరిగింది. నన్ను క్షమించమ్మా, క్షమించు. మోహన్, భార్యాభర్తలు చేయవలసింది ఖరీదైన సంసారం కాదురా, కమ్మటి సంసారం. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే కష్టాలు కన్నీళ్లు వాళ్ళ వాకిలి ముందు నౌకర్లా చేతులు కట్టుకుని నిలబడతాయి. తండ్రి ప్రాణాలు తీసుకుంటేనే గాని కొడుకు ఉద్యోగం రాని దౌర్భాగ్య పరిస్థితులు రా మనవి. మోహన్, నేను ఉద్యోగం చేయాలి, నా భార్య ఉద్యోగం చేయాలని మొండిపట్టు పట్టే కంటే అవసరం లేనప్పుడు ఎవరో ఒకళ్ళే ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం ఒక నిరుద్యోగకి వెళ్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది, 10 మంది జీవితాలు బాగుపడతాయి. బాబ్జీ, నువ్వు చెప్పిన నిజంరా. మనకు బ్రతికేదారి ఉన్నప్పుడు బ్రతకలేని మరొకరు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. జయ, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. మళ్ళీ ఇదేమిట్రా? పూర్తిగా వినరా. జై వెళ్ళేది డ్యూటీకి కాదు, ఉద్యోగం రిజైన్ చేయడానికి. ఏమండి? ఆగాగు, చిన్న షరతు. ఆ ఉద్యోగం మన బాబ్జీకి వచ్చేలా చేయాలి. దానికి మీ మేనేజర్ ఒప్పుకుంటేనే రాజీనామా. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా జయమ తల్లి, మీ నాన్న ఇల్లు ఆయన కాడికి అమ్మేస్తున్నాడు. మీరెళ్ళి ఆపకపోతే సంతకాలు కూడా అయిపోతాయి. ఏమిటి 50,000 ఖరీదు చేసే ఇల్లు 10,000 రూపాయల? అవసరం మీదండి. ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే మానేయండి. సరే, నీ ఇష్టం. సంతకం ఎక్కడ పెట్టాలి? అగో, నీ తాగుడు కోసం బ్రతుకులు నాశనమయ్యే అబద్ధాలు చెప్తావరా? అల్లుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నా ఏర్పాట్లు నేను సిద్ధం చేసుకుని ఉన్నాను. చూస్తానే.
నేను ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను బాబు. ప్రతిసారి హీరోలు గెలవడం మామూలే. టెన్న మారుద్దాం అనుకుంటే ఫెయిల్ అయ్యాను. ఎంతైనా కిరాయి కొండాలే, హీరోలు హీరోలే. అమ్మా, కన్న తండ్రిగా చేయకూడని పనులు ఎన్నో చేశాను. కనీసం క్షమించమని కూడా నిన్ను నేను అడగలేను. బాబాయ్ గారు క్షమించినట్టే గాని ఇప్పటికే వాళ్ళ అపార్థాలతో చాలా కాలంగా దూరంగా ఉన్నారు. ఇక వాళ్ళని వదిలేద్దామా? జయ, ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే మనం ఎంతకాలం మిస్ అయిపోయిన మొదటి రాత్రి ఇక్కడే జరుపుకుంటే బాగుంటుంది. ఛీ, పోండి. నిద్రమైపోండి. పరుపు మంచం. ఛీ. ఈరోజు నిన్ను తలుపులు